తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఈరోజు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కూడా ఈ రాశి వారు కలుసుకుంటారు. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్నత స్థితి దక్కుతుంది. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక కళారంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. బంధువులతోటి కూడా తగాదాలు అధికమవుతాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా నిరాశ తప్పదు. విలువైన వస్తు సామాగ్రి తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ కళారంగం వారికి కూడా మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం, గాయత్రి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పరపతి పెరుగుతుంది. సన్నిధులతోటి ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిరకాల ప్రతితులు కూడా స్నేహితులుగా మారుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఈరోజు క్రమేపీ పుంజుకుంటాయి. మంచి లాభాల దిశగా పయనిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పై అధికారుల మెప్పును సంపాదిస్తారు. ఉన్నత పోస్టులు కూడా దక్కవచ్చు. రాజకీయ కళారంగం వారికి యోగదాయకంగా గడుస్తుంది. విద్యార్థులు పరిశోధనలో మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు సన్మానాలు సత్కారాలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో ఈ రాశి వారికి విజయం దక్కుతుంది. వీరి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలు కూడా ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట కూడా మకర రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రుణ బాధలు తప్పవు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలు కూడా అకస్మాత్తుగా నెలకొంటాయి. బంధువుల నుంచి ఒత్తిడులు విమర్శలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా మందగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ కళారంగం వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు కూడా కొంత ఆందోళన చెందుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కలిసి రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఈరోజు ఉండవచ్చు. బంధువులతోటి కూడా తగాదాలు అధికమవుతాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారంలో మీనరాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. వాహనాలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు అంతగా అనుకూలించవు. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఆటంకాలు అధికమవుతాయి. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీన రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు సమస్యలు అధికంగా ఉన్నాయో
అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు దగ్గరలోని శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలకు బయలుదేరి వెళ్ళడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పారు.